హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం జంతువులలో ప్రత్యుత్పత్తి అనే పాఠ్యాంశం నుంచి డిఎస్సికి ఉపయోగపడే ముఖ్యమైన పాయింట్స్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని నుంచే డిఎస్సికి సంబంధించిన బిట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, గమనించాలి. జంతువులలో ప్రత్యుత్పత్తికి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ని చూసుకున్నట్లయితే, సాధారణంగా చెవులు బయటకు కనిపించి చర్మంపై రోమాలు ఉన్న జంతువులు పిల్లల్ని కంటాయి. వీటిని శిశోత్పాదకాలు అని పిలవడం జరుగుతుంది. అలాగే చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై రోమాలు లేకుండా ఏ జంతువులు అయితే ఉంటాయో అవి గుడ్లు పెట్టడం జరుగుతాయి. వీటిని అండోత్పాదకాలు అంటారు. చర్మంపై రోమాలు ఉండి చెవులు బయటకు కనిపిస్తే అవి పిల్లల్ని కంటాయి. వాటిని శిశోత్పాదకాలు అంటారు. చర్మంపై రోమాలు లేని చెవులు బయటకు కనిపించని జీవులను అండోత్పాదకాలు అంటారు. ఇవి గుడ్లు పెడతాయి కాబట్టి అండోత్పాదకాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఒక జీవి నుంచి అవే పోలికలున్న మరొక జీవి పుట్టడాన్నే ప్రత్యుత్పత్తిగా పిలవడం జరుగుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే, మానవుడికి మానవుడు పుట్టడం, కుక్కకి కుక్క పుట్టడం అనేది ప్రత్యుత్పత్తి. ప్రత్యుత్పత్తి అనేది ఒక ప్రధానమైన జీవక్రియ. ప్రత్యుత్పత్తి సాధారణంగా రెండు రకాలుగా విభజించడం జరిగింది. లైంగిక ప్రత్యుత్పత్తి, రెండోది వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి చూసుకున్నట్లయితే, అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజం ఏర్పడదు. సంయుక్త బీజం లేకుండా జరిగే ప్రత్యుత్పత్తినే అలైంగిక ప్రత్యుత్పత్తి అని పిలవడం జరుగుతుంది. బంగాళదుంప, రణపాల, చామంతి మొక్కలు అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. హైడ్రా, పారామీషియం, అమీబా వంటి జీవులు అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. హైడ్రాలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది కొరకాలు అనే ఉబ్బెత్తు భాగాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది. కొరకాల నుంచి కొత్త హైడ్రాలు అనేటివి పుట్టుకొస్తాయి. ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, అమీబా మంచినీటిలో జీవిస్తుంది. అమీబా శరీరం అనేది ఒకే కణంతో ఏర్పడుతుంది కాబట్టి దీనిని ఏకకణ జీవి అంటారు. కేంద్రకం, అమీబాలో ఉండే కేంద్రకం పరిపక్వత చెందిన తర్వాత ఈ కేంద్రకం రెండుగా విభజన చెందుతుంది. కేంద్రకం రెండుగా విభజన చెంది రెండు పిల్ల అమీబాలు ఏర్పడతాయి. తల్లి అమీబా అనేది తన ఉనికిని కోల్పోవడం జరుగుతుంది. ఈ ప్రత్యుత్పత్తిని ద్విధా విచ్ఛిత్తి అంటారు. ఇది కూడా అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, మొక్కలలోని కేసరావళి నుంచి విడుదలైన పరాగరేణువులు కీలగ్రాన్ని చేరి తర్వాత పరాగనాళం ఏర్పడుతుంది. ఈ పరాగనాళంలోని పురుష బీజ కణాలు అండాశయంలోనున్న అండంతో ఫలదీకరణం చెంది సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఇది మొక్కలలో జరిగే ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, మానవులలో ప్రత్యుత్పత్తి చూసుకున్నట్లయితే, మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదర భాగంలో అమరి ఉంటుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రనాళిక, పురుషాంగం అనేటివి ఉండడం జరుగుతుంది. ముష్కాలు అండాకారంలో ఉంటాయి. ఇవి మిలియన్ల కొద్దీ శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. ముష్కాలు అనేటివి మానవుల్లో ఒక జత ముష్కాలు అనేటివి అమరి ఉండడం జరుగుతుంది. ఈ ముష్కాలలో అనేక శుక్ర కణాలు ఉత్పత్తి కాబడతాయి ఈ ముష్కాల నుంచి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ముష్కాలు శుక్ర కణాలు ఉత్పత్తి చేస్తే ఈ శుక్ర కణాలు అనేటివి ఏకస్థితిక కణాలు, ఏకస్థితికంగా ఉంటాయి. శుక్ర కణాలు అనేటివి శుక్రకణం తల, మధ్య భాగం, తోక అనే మూడు భాగాలను కలిగి ఉంటుంది. శుక్రకణం తల భాగంలో కేంద్రకం అనేది అమరి ఉంటుంది. మధ్య భాగంలో అనేక మైటోకాండ్రియాలు అమరి ఉంటాయి. అనేక మైటోకాండ్రియాలు అమరి ఉండే ఈ మధ్య భాగంలో మైటోకాండ్రియాలు శుక్రకణానికి కావాల్సిన శక్తిని ఇవి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం లోపల నాభికి కొంచెం దిగువన అమరి ఉంటుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజ కోశాలు, ఒక జత ఫాలోపియన్ నాళాలు, గర్భాశయం, బాహ్య జననాంగ అవయవం అనేటివి అమరి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ప్రతి స్త్రీ బీజ కోశం నుంచి గరాటు ఆకారంలో ఉన్న ఒక ఫాలోపియన్ నాళం బయలుదేరుతుంది. స్త్రీ బీజ కోశాలు అండాలను ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా స్త్రీ బీజ కోశాల నుంచి ప్రతి నెల పరిపక్వమైన అండం అనేది విడుదల కావడం జరుగుతుంది. శుక్రకణం మాదిరిగానే అండం కూడా ఏకస్థితికంగా
ఉండడం జరుగుతుంది. అండం లోపల కణద్రవ్యంలో ఒక గుండ్రని కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రత్యుత్పత్తి మొదటి దశలో శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో సంయోగం చెందుతుంది. దీన్నే ఫలదీకరణం అంటారు. శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో ఫలదీకరణం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియని ఫలదీకరణంగా మనం పిలుస్తాం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రెండు కణాలలోని కేంద్రకాలు కలిసిపోయి ఒకే కేంద్రకంగా మారుతుంది. ఫలితంగా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సంయుక్త బీజం అనేది ద్వయస్థితికంగా ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాలి, శుక్రకణాలు ఏకస్థితికం, అండాలు ఏకస్థితికం. ఇవి రెండు కలిసిన సంయుక్త బీజం ద్వయస్థితికంగా ఉంటుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే శుక్రకణాలు స్త్రీ శరీరంలోనికి ప్రవేశించి సంయుక్త బీజాన్ని ఏర్పరచడాన్ని అంతర ఫలదీకరణం అంటారు. స్త్రీ శరీరం లోపల జరుగుతుంది కాబట్టి దీన్ని అంతర ఫలదీకరణం అని పిలవడం జరుగుతుంది. పిండంలోని కణాలు అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, ముక్కు వంటి అవయవాలు ఏర్పడతాయి. పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని భ్రూణం అని పిలవడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను గర్భం దాల్చుట అంటారు. పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని భ్రూణం అంటారు. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను గర్భం దాల్చుట అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సాధారణంగా శిశువు పుట్టడానికి 270 నుంచి 280 రోజులు పడుతుంది. దీనిని గర్భావతి కాలంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే డాక్టర్లు సదరు వ్యక్తుల నుంచి లేదా దాతల నుంచి అండం లేదా శుక్రకణాన్ని గ్రహించి పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందించడాన్ని ఐవీఎఫ్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్. ఐవీఎఫ్కు సంబంధించి చాలాసార్లు క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫలదీకరణం చెందిన సంయుక్త బీజాన్ని ఒక వారం రోజుల పాటు ప్రయోగశాలలో అభివృద్ధి చేసి తర్వాత తల్లి గర్భంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి నెక్స్ట్ ఈ పద్ధతిలో పుట్టిన బిడ్డలను టెస్ట్ బేబులు అంటారు. టెస్ట్ బేబులు తల్లి గర్భంలోనే అభివృద్ధి చెందడం జరుగుతుంది. ప్రయోగశాలలో కేవలం వారం రోజులు మాత్రమే ప్రయోగశాలలో అభివృద్ధి చేసి తర్వాత తల్లి గర్భంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే స్త్రీజీవి వెలుపల అంటే బయట జరిగే ఫలదీకరణను బాహ్య ఫలదీకరణం అని పిలుస్తారు. లోపల జరిగే ఫలదీకరణంను అంతర ఫలదీకరణం అని పిలవడం జరుగుతుంది. బాహ్య ఫలదీకరణం అనేది కప్పలలో జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కొన్ని రకాల గుడ్లు పెట్టే జీవులలో పిల్లలు తల్లిదండ్రులను పోలి ఉండవు. కొన్ని దశల తర్వాత అవి తల్లిదండ్రులను పోలిన పోలికలతో మారుతాయి. దీనినే రూప విక్రియ అని పిలవడం జరుగుతుంది. రూప విక్రయం చెందే జీవులను టాడ్పోల్ లార్వా అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రూప విక్రయం జరిగే జీవి చూసుకున్నట్లయితే పట్టుపురుగు అలాగే కప్ప కూడా ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కొన్ని రకాల జీవులలో ఒకే జీవిలో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అనేటివి అభివృద్ధి చెందడం జరుగుతుంది. వీటిని ఉభయ లైంగిక జీవులు అంటారు. దీనికి ఉదాహరణ చూసుకున్నట్లయితే వానపాములో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థతో పాటు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి స్త్రీ పురుష రెండు ఉంటాయి కాబట్టి ఉభయ లైంగిక జీవులు అంటారు. ఉభయ లైంగిక జీవులకు ఉదాహరణగా వానపామును చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే క్లోనింగ్ అనేది కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. క్లోనింగ్ అనేది కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. క్లోనింగ్ ప్రక్రియలో ఏదైనా అవయవాన్ని కానీ లేదా పూర్తి జీవిని కానీ యథాతథంగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మొట్టమొదటిసారిగా విల్మెట్ మరియు అతని సహచరులు కలిసి రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడెన్బర్గ్లో జీవులలో క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ శాస్త్రవేత్త పేరు గుర్తుంచుకోవాలి. విల్మెట్ మరియు అతని యొక్క సహచరులు కలిసి రోజాలిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడెన్బర్గ్లో క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగానే డాలి అనే గొర్రెను 1996 జూలై 5న క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించడం జరిగింది. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించబడిన మొట్టమొదటి జీవి డాలి. ఇది 1996 జూలై 5న ఈ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించడం జరిగింది. ఈ డాలి అనే గొర్రె 2003 ఫిబ్రవరి 14న ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి గురై
మరణించడం జరిగింది. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా మొదటగా ఉద్భవించిన జీవి ఏది అని అడిగే అవకాశం ఉంది కాబట్టి డాలి అనేది సరైన సమాధానం. ఇది 2003 ఫిబ్రవరి 14న ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి గురై మరణించడం జరిగింది. ఇది 8th క్లాస్ జీవులలో ప్రత్యుత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.